అమరావతి దాని ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే దాని వ్యతిరేకత ఏంటి, 3 రాజధానులు దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని వ్యతిరేకత ఏంటి, వైసీపీ పాలన ఏంటి, తెలుగుదేశం పాలన ఏంటి, కమ్యూనిస్టుల పాలన ఏంటి, కాంగ్రెస్ పాలన ఏంటి, వీటి మీదన వ్యాఖ్యానించే హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే వాక్ స్వాతంత్రపు హక్కు. అయితే ఈ వాక్ స్వాతంత్రపు హక్కు వినియోగించేటప్పుడు బాధ్యతగా ఉండాలి, సంస్కారయుతమైనటువంటి భాష ఉండాలి, సంస్కారయుతమైనటువంటి విధానం అవసరమైనటువంటిది. జర్నలిజం అనుభవం ఉన్నా మాట్లాడచ్చు, అనుభవం లేకపోయినా మాట్లాడచ్చు. అనుభవం లేని వాళ్ళకు కూడా మాట్లాడే హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కడికి ఉంటుంది. అసలు జర్నలిజానికి ప్రత్యేక హక్కులు ఏం లేవు. భావ ప్రకటన స్వాతంత్ర హక్కుకి సంబంధించి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నటువంటి కోణంలోనే దాన్ని 4th ఎస్టేట్ అని పిలవడం కానీ ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీడియా అనేది ప్యూర్లీ రాజకీయ పార్టీలకు తొత్తుల్లాగా పనిచేస్తున్నటువంటి సందర్భం. కాస్తకొస్తే ఇప్పుడు సోషల్ మీడియానే చూసి నమ్ముతున్నటువంటి రోజులు. సోషల్ మీడియాలో మనకంటూ ఒక సబ్జెక్ట్ తెచ్చుకోవాలంటే, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలంటే సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా, ప్రణాళికాబద్ధంగా తెచ్చుకుంటే కరెక్ట్. అంతేగాని అహంకారపూరితంగా దూషణలతో కూడినటువంటి, వ్యక్తిగత ద్వేషంతో కూడింది, వ్యక్తిగత దూషణలతో కూడింది లేకుండా ఉండాలన్నది ఒక కిరణ్ ఉదంతమైన చూపెడుతుంది, ఒక బోరగడ్డ అనిల్ ఉదంతమైన చూపెడుతుంది. ఇద్దరిది చెప్పాను. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు బోరగడ్డ అనిల్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కిరణ్ ఉదంతం కావచ్చు, మహిళల్ని దూషించడం, వ్యక్తిగతంగా దుర్భాషలాడటం లాంటి వినడానికి సూపరు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, లైకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, కామెంట్లో సూపర్ అన్న వాళ్ళు ఉన్నారు, కానీ తిట్టినోళ్ళు ఉన్నారు. తిట్టినోళ్ళు 70% ఉంటారు, పొగిడినోళ్ళు 30% ఉంటారు. 30% పొగడతలను దృష్టిలో పెట్టుకుని 70% తిట్లను పక్కన పెట్టేస్తున్నారు. కానీ అసలు ముందు దానివల్ల ప్రయోజనం ఏంటి, నువ్వు దూషించడం వల్ల ప్రయోజనం ఏంటి? అవతల ఉన్నటువంటి మహిళా నాయకురాలైనటువంటిప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతాయుతంగా వాళ్ళని విమర్శించద్దు, దాంట్లో విమర్శించు, సంస్కారయుతంగా విమర్శించు, వాళ్ళ విధానాన్ని విమర్శించు. అంతేగాని వాళ్ళ డ్రెస్సు గురించినో వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించినో కించపరిచేటటువంటిది లేదు. ఈవెన్ మిగతా మగవాళ్ళ గురించేనైనా సరే వ్యక్తిత్వ హననం కాకుండా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళ విధానాన్ని విమర్శించడంలో తప్పులేదు. విద్వేషం కాకుండా బాధ్యతాయుతంగా ఉండాలి. లేదంటే ఇవాళ కాకపోతే ఇంకో రోజు, ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు అనేటటువంటిది ప్రాబ్లం వస్తుంది.